నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణలో లగచర్ల చుట్టూ రాజకీయం నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా విలేజ్ వ్యవహారం, కలెక్టర్ అధికారులపై దాడి వివాదాస్పదంగా మారింది. దళితులు, గిరిజనులపైన పోలీసుల జులంపైన సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. స్థానిక ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన వారిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటుండడంతో అక్కడ మరింత రచ్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారం ఢిల్లీ దాకా చేరింది. అయితే రైతుల్ని అడ్డు పెట్టుకుని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలనే ప్రయత్నం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల పరిసర గ్రామాల్లో అధికారులపై దాడి ఘటన తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. లగచర్లతో పాటు ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసే 4 గ్రామాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. కలెక్టర్పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు గ్రామాలు వదిలి పరారీలో ఉన్నారు. దాడి తర్వాత పోలీసుల అత్యుత్సాహంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా భూములు లాక్కోవాలని అధికార పార్టీ చూస్తుందని బీఆర్ఎస్ మద్దతుదారులు అంటుంటే, ఫార్మా కావాలి, మా జీవితాలు మారాలి అంటూ అధికార కాంగ్రెస్కు అనుకూలంగా కొందరు మద్దతుదారులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో బాధితులు ఢిల్లీలో ఫిర్యాదు చేసిన రోజే జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ను మరో వర్గం కలిసింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రం ఇచ్చింది. పోలీసులు చిత్రవద చేశారని, ఊళ్ళో మగాళ్లు పారిపోతున్నారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు లగచర్ల మహిళలు ఫిర్యాదు చేయగా, ఫార్మా కంపెనీ రావడం వల్ల యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు భూములకు పరిహారం, ఇళ్ల స్థలాలు అందుతాయని, తమ జీవితాలు మారతాయని ఎస్సీ కమిషన్ ముందు కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మరో వర్గం మద్దతు తెలిపారు. మరోవైపు లగచర్లలో కలెక్టర్ అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీరియస్గా తీసుకున్నారు. సంఘాలకు అతీతంగా 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి గ్రూప్ 1 అధికారుల దాకా అందరూ ఏకతాటిపైకొచ్చి దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కొన్ని పొలిటికల్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉద్యోగులను టార్గెట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కుట్రలకు తామును బలి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని, దీనిపైన సమగ్ర విచారణ జరిపించి నిందితులపైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్స్ కూడా వస్తున్నాయి. మొత్తంగా రాజకీయ నాయకుల కుమ్ములాటలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆ దిశగా భరోసా కల్పించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ పార్టీ సైతం చేయడం లేదు. ఎంతసేపు కలెక్టర్పై దాడి చుట్టూ వివాదం నడుస్తుందే తప్ప ఫార్మా ఏర్పాటు దిశగా అడుగు పట్టలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసమే తాపత్రయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.